ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రాజధానిగా అమరావతి ఖరారైపోయింది. చట్టబద్ధత కూడా వచ్చింది. ఓవైపు మావిగన్ కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తోంది అంటున్నారు వైసీపీ నేతలు. ఇదే నేపథ్యంలో ఏబిఎన్ రాధాకృష్ణ అలాగే ఏబిఎన్ సంస్థపై కూడా వైసీపీ నేతలు తిరగబడ్డారు. సార్, వీటన్నిటి నేపథ్యంలో అమరావతి పైన, అమరావతి నిర్మాణం పైన ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాల బట్టి మీ కామెంట్ అండ్ అనాలిసిస్ సార్. ఒక దురదృష్టం ఏంటంటే రాజకీయంలో ఉన్న వాళ్ళకి అసలు పరిధులు అర్థం కావట్లేదు. ఎన్నిక విప్లవం కాదు విజయ్. సార్, ఎన్నిక అనేది తాత్కాలికంగా విధానాలు రూపొందించి ప్రజల డబ్బుని సద్వినియోగం చేయడం కోసం మీరు చేసిన వాదన అంగీకరించి ప్రజలు తాత్కాలికంగా ప్రజల డబ్బుకు ధర్మకర్తలుగా, ఉమ్మడి ప్రజల ధర్మకర్తలుగా మిమ్మల్ని పెట్టారు. అంతేగాని మీరు నిరంకుశులు కాదు, మీరు చక్రవర్తులు కాదు, ఎన్నిక విప్లవం కాదు. గతంలో మనం తుగ్గలకు కూర్చు విన్నాం. తుగ్గలకు కూర్చు మనం ఎందుకు విన్నాము? తుగ్గల గొప్పవాడని కాదు, విజ్ఞుడిని కాదు, ఎంత పరమ మూర్ఖుడో, ఎంత ముందు చూపు లేనివాడో, ఎంత వెర్రివాడో దాని నిదర్శనంగా తుగ్గలకు చెప్తాం. తుగ్గలకు పాలన నడిచింది ఆంధ్రప్రదేశ్లో గతంలో 5 ఏళ్ల పాటు. ఎవడన్నా రాజధాని పెడితే దాన్ని మరింత బాగా చేసి మంచి పేరు పొందే ప్రయత్నం చేస్తారు కానీ నా ముందు వాడు చేసింది నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని గందరగోళం సృష్టిస్తారు ఎవరన్నా? ఎవరైనా రాష్ట్ర ఖజానాకి, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత తీసుకున్నప్పుడు మలుగు సదుపాయాలను పెంచి, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, నైపుణ్యాన్ని పెంచి, పెట్టుబడులను పెంచి, ఆర్థిక ప్రగతిని పెంచే ప్రయత్నం చేస్తారా? అసలు పెట్టుబడులు ఎందుకండి? మాకు కావాల్సింది బటన్ నొక్కుతామో, సంక్షేమం పంపిస్తామో, ప్రజలు మాకు ఓటేస్తారు, రాష్ట్రం సర్వనాశనం పర్లేదని చెప్పని వచ్చేది. అసలు ఎవరన్నా అలాంటి భాష వాడతారా? అలాంటి ఆలోచన చేస్తారా? విపరీతమైన చేష్టలు, విపరీతమైన ఆలోచన, వితండవాదం, కుతర్కం. అది రాజ్యం వెళ్ళటం వల్ల రాజధాని ఏమిటని తెలియని గందరగోళం రావడం చేత ఈవేళ జాతీయ స్థాయిలో ఒక చట్టం చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో దీనికి ఈ అధ్యాయానికి తెరపడింది. పార్లమెంటే చట్టం చేసిన, పార్లమెంట్కి రాష్ట్రాలను ఏర్పాటు చేసే పార్లమెంటు, రాష్ట్రాలను విలీనం చేసే అధికారం ఉన్న పార్లమెంటు, రాష్ట్రాలను అవసరమైతే కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించే అధికారం ఉన్న పార్లమెంటు, దానిలో భాగంగా రాష్ట్ర రాజధాని నిర్ణయాన్ని పార్లమెంట్ చేయాల్సి వచ్చింది. మామూలుగా సార్, ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన సందిగ్ధావస్థ ఏర్పడినటువంటి ఓ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మాత్రమే కాకుండా సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది రాజధాని ఎక్కడ ఉండాలో, రాజధాని ఏంటో నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ హక్కు రాష్ట్రానిదే అని. సార్, అలా చెప్పినటువంటి కేంద్రము ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా చట్టం చేస్తే అది నిలుస్తుందా? రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం గనక మారితే మళ్ళీ ఆ చట్టబద్ధత తీసేయరని గ్యారంటీ ఏముంది సార్? మామూలుగా రాష్ట్ర రాజధాని రాష్ట్రం నిర్ణయం చేసుకోవాలి. ఇప్పటిదాకా అలాగే జరిగింది, ఎక్కడ వివాదం లేదు అసలు. కానీ రాష్ట్రం ఇంత వెర్రిగా తుగ్లక్లాగా ప్రవర్తించినప్పుడు రాష్ట్ర శాసనసభ కోరిక మేరకు, రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉన్నప్పుడు రాజధాని నిర్ణయం అధికారం ఎందుకు ఉండదు? దానిలో ఇమిడి ఉన్నది. కాబట్టి మామూలుగా జాతీయ స్థాయిలో పార్లమెంటు జోక్యం చేసుకోదు. కానీ ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, సరైన పని. ఈ నిర్ణయం నిర్మాణాత్మక నిర్ణయం. అంతేగాని రేపొద్దున మళ్ళీ వచ్చి ఇంకో ప్రభుత్వం వచ్చి మళ్ళీ తీసేయంటే పార్లమెంట్ ఎవరు ఒప్పుకోరు. అందుకని మీరు గమనించారు లేదో, అన్ని పార్టీలు ఇప్పుడు పార్లమెంట్లో ప్రస్తుతం పార్టీలు రాజకీయం ఏంటంటే రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఉప్పు నిప్పు లాగా ఉంది. ఒకళ్ళు సూర్యుడు తూర్పును ఉదయిస్తారంటే కాదు, పశ్చిమాలని ఇంకోళ్ళు ఉండే పరిస్థితి వచ్చింది. అలాంటిది కాంగ్రెస్, బీజేపీ కలిసి చట్టాన్ని చేసినాయి. అంటే ఏమిటి? నిర్మాణాత్మకంగా ఉండటం కోసం, ఒక స్పష్టత రావడం కోసం పార్లమెంట్లో అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. అంతేగాని స్పష్టత తీసేయడం కోసం కలిసి రావడం అసాధ్యం. ఆ స్థాయికి భారత రాజకీయం ఇంకా దిగజారదు. కాబట్టి ఈ అధ్యాయానికి తెరపడింది. ఎప్పటికైనా నిజమైన సమస్యల దృష్టి పెడదాం. నిజమైన సమస్యలు తెలుగు నేల మీద పుట్టిన బిడ్డలకి మంచి ప్రమాణాల విద్య 190 మందికి అంతట్లేదు. తెలివితేటలున్నా కూడా నైపుణ్యం రావట్లేదు. మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలైపోయి సంక్షేమమే పరిపాలనగా నడుస్తోంది. పెట్టుబడుల గురించి మర్చిపోయినాం. చట్టబద్ధ పాలన లేకుండా పోయింది. అవినీతి విశృంఖలంగా పెరుగుతోంది. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసం అవధులు దాటి ఖర్చులు పెరుగుతున్నాయి. నిజమైన సమస్యలు ఉన్నాయి, నిజమైన అవసరాలు ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిజమైన సమస్యల మీద దృష్టి సారిస్తే మంచిది. ఈ పోస్కోలు కబుర్లు, చెత్త వివాదాలు, ఈ కమ్మ, రెడ్డి, ఈ పార్టీ ఆ పార్టీ, బస్తీ మీద సవాల్ తొలగొట్టడం, ఈ పిచ్చి నుంచి బయటపడాలి.
సార్ ఐ కన్క్లూడ్ విత్ టూ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ద ఫస్ట్ క్వశ్చన్ సార్, అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, రాజధానిపై క్లియర్ కట్ ఒపీనియన్ వచ్చేసింది, ఇక అమరావతిని సగర్వంగా నిర్మించుకోవటమే. హ్యాపీ ఫర్ దిస్ సార్. సార్, ఏ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలు అందరూ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజలు అందరూ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయారు. అదే ఏపీకి స్పెషల్ స్టేటస్. హోదా గురించి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడటం లేదు. అంటే హోదాని మర్చిపోయామా, లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇంకా అక్కర్లేదా? వాట్స్ యువర్ కామెంట్ సార్? ఆ ప్రత్యేక ప్రతిపాదన తీసుకొచ్చిన వాడిని నేను, విజయ్. సార్. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆనాడు రాష్ట్ర విభజన అనివార్యము, అవసరం అనే నిర్ణయానికి వచ్చాక ఆ మాట ప్రకటించాను. ఈ పదాలు వాడాను. రాష్ట్ర విభజన ఇవాళ అనివార్యము, అవసరం. కాబట్టి ఇప్పుడు చేయవలసింది సామరస్యంగా విడిపోవటము. మరి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది కాబట్టి తెలంగాణకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, చాలా లాభం చేకూరుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడం కోసం నేను గణాంకాలతో ఏకరువు పెట్టి ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ నేను ఆనాడు అసెంబ్లీలో ప్రజల సాక్షిగా పెట్టాను. అది అవగానే ఆ రోజు సాయంత్రం నాతో జయరాం రమేష్ గారు ఫోన్ చేసి, జయప్రకాష్ గారు, మంచి చెడు మాకు నిర్ణయం చేశాము, ఎలా అమలు చేయాలో తలపట్టుకుంటున్నాం మేము, ఈవేళ మీ ప్రసంగంతో మాకు దారి దొరికింది, రోడ్ మ్యాప్ ఇచ్చారు, థ్యాంక్ యూ అని ఫోన్ చేశాడు. గ్రేట్ సార్. దాదాపుగా ఆ మార్గంలోనే చివరికి ఆ చట్టం వచ్చింది. ఆ చట్టంలో చేసిన ఏర్పాట్లన్నీ కూడా పెద్దలంతా పూనుకున్నారు. వెంకయ్యనాయుడు గారు పూనుకున్నారు, ఇతర పెద్దలు పూనుకున్నారు. మీరంతా పూనుకుని మనం ఏదైతే కోరుకున్నామో విభజిత ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రజలకి, రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఏర్పాట్లు జరిగినాయి. స్వతంత్ర ప్రతిపత్తి కాలక్రమేణా దాని ప్రభావం పోయింది. మనకు కావాల్సింది ఏంటి? ఆర్థిక సాయం కావాలి. ఆర్థిక సాయం ఏం కోరామో అవన్నీ ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ డెఫిసిట్ 5 ఏళ్ల పాటు గ్రాంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తంలో అత్యధిక రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ పొందిన రాష్ట్రం. రాజధాని నిర్మాణం కోసం కానీ, లేకపోతే మౌలిక సదుపాయాల కోసం కానీ, ఇతర పెట్టుబడుల కోసం కానీ, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు రావడం కానీ, ఉదాహరణ నేను 2 సంస్థలు ఈ మధ్యకాలంలో చూశాను. అనంతపూర్లో నియాసన్ వచ్చింది, బ్రహ్మాండంగా నడుపుతున్నారు, చాలా సంతోషపడ్డాను. అలాగే తిరుపతిలో ఐఐటి వచ్చింది, బ్రహ్మాండంగా నడుస్తున్నారు, చాలా సంతోషపడ్డాను. వీటన్నిటికీ ఏర్పాట్లు జరిగినాయి, అవన్నీ అమలు అవుతున్నాయి. ఇక ప్రత్యేక ప్రతిపత్తి అనేది ఒకే ఒక్క అంశానికి పరిమితమైనది. ఇప్పుడు మిగతా అన్నింటిలో కూడా మనకు కావాల్సినవి వచ్చేసినాయి. అదేమిటి? పన్ను రాయితీలు. పన్ను రాయితీల యుగం పూర్వకాలంలో యుగం. ఏది? మనకి లైసెన్స్ పర్మిట్ రాజ్యాంగ కాలంలో యుగం. కాబట్టి పన్ను రాయితీలు ఇప్పుడు పెద్ద రాష్ట్రాలు అదనంగా పెంచడం చెప్పని ఆ పరిస్థితి ఆగిపోయింది. దాని దగ్గర ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు. ఇక ఆ తర్వాత మీకు ఆ కాన్సెప్టే పోయింది. అంచేత ప్రత్యేక ప్రతిపత్తి అనేది కేవలం పదజాలం, ఒక స్లోగన్. ఆ స్లోగన్లో మనకు పనికొచ్చే అంశాలను తీసుకుని మనం ఉపయోగించుకుందాం, పెట్టుబడులు ఎంతైనా తెచ్చుకుందాం, మరి పరిశ్రమలకు ప్రోత్సాహం ఇద్దాం, మరుగు సదుపాయాలను పెంచుకుందాం, పెట్టుబడిని ప్రోత్సహిద్దాం, సంపద సృష్టిని ప్రోత్సహిద్దాం. కాబట్టి ఇక మరి మంత్రాల్లోకి వెళ్ళక్కర్లే. మంత్రాలు కాదు కావాల్సింది, మనకి నినాదాలు కాదు కావాల్సింది, దానిలో ఉన్న ఫలితాలు వచ్చేట్టు ఏర్పాటు చేసుకోవాలి. సార్, ది లాస్ట్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి కనుక చెబితే వైసీపీ నేతలు తమ భార్యలను చెల్లెళ్ళుగా భావించి సంబంధాలు చూస్తారు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక కామెంట్ చేశారు. ఇది చాలా దుర్మార్గము, హేయమని చెప్పి వైసీపీ నేతలు ఈ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. సార్, యు ఆర్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్ బ్యూరోక్రాట్, చాలా మీడియా సంస్థల్ని, జర్నలిజాన్ని, ఆ పరిణామ క్రమాన్ని చూశారు కాబట్టి అడుగుతున్నాను సార్. సార్, హౌ డు యూ కామెంట్ అండ్ వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్ సార్? అందరినీ వినమ్రంగా కోరేది, నోరు పారేసుకోవద్దు. ఈ పార్టీ వాడైనా, ఆ పార్టీ వాడైనా, ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల ప్రయోజనాలు శాశ్వతమైనవి. కోపం వచ్చింది కదా అని చెప్పని బూతులు మాట్లాడుకోవటము, ఉచ్చ నీచం లేకుండా మాట్లాడటము, ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడినా కూడా సరైన పద్ధతి కాదు. వ్యక్తిగత జీవితంలో సరైనది కాదు, ప్రజా జీవనంలో అసలు సరైనది కానే కాదు. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ని ఇరాన్లో ప్రభుత్వంలో ఏమంటున్నాం మనం? అవాకులు చవాకులు మాట్లాడి ప్రపంచం మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పాలి. అది చిన్న స్థాయిలో కావచ్చు, పెద్ద స్థాయిలో కావచ్చు. కొంచెం హుందాతనం కావాలి. చర్చ ఎప్పుడు కూడా సిద్ధాంతాలు, సాక్ష్యాలు, తర్కం, ప్రజాప్రేరణ ఆధారంగా ఉండాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి కోపం, వాడు తిట్టాడు కాబట్టి నేను కూడా తిడతాను, వాడు నోరు పరుచుకుని నేను పరుచుకుంటాను, ఈ మాట నేను ఊరికే అంటలా. నన్ను బాగా బూతులు తిట్టేవాడు ఉన్నారు కొంతమంది, చాలా ఎక్కువ మంది లేకపోయినా కూడా కొంతమంది ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడినా బూతులు తిడతారు, కులమా మరొకటి పెట్టుకుని. నేనేనాడు స్పందించను. గౌతమ బుద్ధుడు
ఆయన ఎవరో ఒకసారి చెప్పారట, ఆయన సిస్టర్ ఎవరో వచ్చి, ఉమ్, స్వామి మిమ్మల్ని ఫలానా వాడు తిడుతున్నాడు అది పనిగా అని చెప్పాను. ఆయన నవ్వేట. ఏం స్వామి నవ్వుతున్నారు మీరు, ఇంత గొప్ప మనిషి మహాజ్ఞాని మీరు, భగవంతుడి అవతారాన్ని భావిస్తున్నాం మేము, మరి మీరు తిడుతుంటే నవ్వుతున్నారండి చెప్పంటే, ఏమయ్యా నువ్వు నాకు ఒక బహుమతి ఇచ్చావు అనుకో, నేను తీసుకోలేదు అనుకో, ఏమవుతుంది ఆ బహుమతి, ఎవరికి చెందుతున్నారట, నాకే చెందుతుంది స్వామి అన్నట్ట. ఈ తిట్లు కూడా నేను స్వీకరించట్లేదా అన్నట్ట. ఉమ్, 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 ఆ సంయమనం కావాలి, ఉమ్, ఆ విజ్ఞప్తి కావాలి, కాబట్టి బుద్ధుడిని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఉమ్. అంతేగాని ఒకరోజు తారాజువాలా వచ్చి కాలిపోయే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లా. మనం చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ ఏముంది మనకి, మన ఈ ప్రపంచంలో మనకు కొంతకాలం ఉంటాం. నెల్సన్ మండేలా చెప్పాడు, ఏ మనిషి గొప్పతనాన్ని సమాజం భవిష్యత్తు అంచనా వేసేది ఎంత అధికారం పొందావు, ఎన్ని డబ్బులు సంపాదించావు, ఎంత హోదాలో ఉన్నావు, ఎన్ని సుఖాలు అనుభవించావు, ఎన్ని ఆస్తులు కూడా పెట్టావు కాదు. నీ చర్యల వల్ల, నీ ఆలోచనల వల్ల ఎంతమంది జీవితాలని నువ్వు పాజిటివ్గా ప్రభావితం చేశావు. అదొక్కటే ఓ మనిషి ఔన్నత్యానికి నిదర్శనం. అది గుర్తుంచుకొని కొంచెం వినమ్రంగా భావిస్తే మనందరం కూడా ఉప్పు కారం తింటున్న మామూలు మనుషులమే. ఎవరం గొప్పవాళ్ళం కాదు, మనం ఆర్డినరీ మార్టల్స్. అది గుర్తించి కొంచెం సంయమనాన్ని పాటించి, మన చరిత్రలో మన సంస్కృతిలో నిరంతరం వస్తున్నటువంటి భర్తృహరి నుంచి ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఆ విజ్ఞత గల మనుషులు ఎలా ఉండాలని చెప్తారే, ఆ విజ్ఞతని పాటిస్తే అందరికీ శ్రేయస్కరం. సార్ థ్యాంక్ యూ సో మచ్. రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, ముఖ్యంగా ప్రజలు, యువతి యువకులు బాధ్యతతో మెలిగి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలోనే ఒక మంచి స్థాయిలో పెట్టాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీ సలహాలు సూచనలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ టు ద డిబేట్ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. థ్యాంక్ యూ విజయ్.